మరో ప్రశ్న ఇటలీ నుంచి ఒక తెలుగు ఫ్యామిలీ చాలా మంచి ప్రశ్న వేశారు. మనం ఏర్పరచుకున్నటువంటి శకునాల వల్ల మనకు ఏమాత్రం నష్టం జరుగుతుంది అని అడిగింది. చాలా మంచి ప్రశ్న. నిజంగానే మనం ఏర్పరచుకున్నటువంటి చెత్త వల్ల చాలా నష్టమే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా ఒక శకునాలను పెట్టుకున్నాం అనుకోండి, అంటే మనం బలహీనంగా ఆలోచిస్తున్నామని చెప్పటానికి, మన శక్తిని మనం దిగజార్చుకోవడానికి, మన శక్తిని మనం అర్థం చేసుకోలేకపోవటానికి ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. సపోజ్ మనం ఒక పింక్ కలర్ షర్ట్ తీసుకొస్తాం అనుకోండి, తీసుకుంటాం, మనం వేసుకుంటాం. ఆ రోజు ఏదో నష్టం జరిగింది. అప్పుడు ఏం చేస్తామంటే ఒక శకునాన్ని ఏర్పరచుకుంటాం. ఈ రోజు మనకు ఈ పింక్ కలర్ షర్ట్ వేసుకోవడం వల్ల నష్టం జరిగింది అని చెప్పి అయిపోయింది. మరుసటి రోజు కాక మరుసటి రోజు ఎప్పుడు మళ్ళీ అది వేసుకోవాల్సిన అవసరం వస్తుంది, వేసుకుంటాం. ఆ రోజు కూడా మళ్ళీ అదే జరుగుతుంది. మళ్ళీ శకునం ఏర్పడిపోయింది, బలపడిపోయింది. ఇప్పుడు మీరు ఒక శకునాన్ని మీరే తయారు చేసుకొని మీరే దాంట్లో ఇరుక్కుపోవడం ఇలాంటిదేనమాట. రెండోది ఏంటంటే, ఒక శకునం తయారైందంటే మీరు బలహీనంగా ఉన్నారని అర్థం. అంటే మీ ఆత్మ స్థాయి ఎంతో దిగజారిపోయి అట్టడుగు స్థాయిలో ఉందని అర్థం. ఆత్మన్యూనత భావం. అందుకని ఏంటంటే ఈ శకునాలన్నిటినీ మీరు ఈ నిమ్మకాయ తొక్కితే ఏదో అవుతుంది, మిరపకాయలు తొక్కితే ఏదో అవుతుంది, లేకపోతే తూర్పు దిగి దండం పెట్టుకోకపోతే ఏదో అవుతుంది, గురువారం రోజు గోర్లు కత్తిరించుకోకపోతే ఏదో అవుతుంది, రాత్రుల పూట కటింగ్ చేయించుకోకూడదు, లేదా బాత్రూంలో ఎక్కువసేపు ఉండకూడదు, తడి బట్టలతో బయటికి రాకూడదు. ఈ చెత్త అంతా ఏదైతే ఉందో ఇదంతా బలహీనమైనటువంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళు, వాళ్ళ ఆత్మ ఉన్నతి లేకుండా వాళ్ళను వాళ్ళు దిగజార్చుకునేటువంటి స్వభావం ఉన్నవారు ఇవన్నీ ఏర్పరిచి ప్రపంచానికి పనిచేశారనమాట. అంటే ఒక చెత్తను పనిచేశారు, శకునాలను పనిచేశారు. ఆ శకునాలను మీరు కూడా బిలీవ్ చేయటం వల్ల, నేను కాదు, మీరు కూడా బిలీవ్ చేయటం వల్ల మీరు కూడా దీన్ని, అంటే ఇలాంటి శకునాలను నమ్మటం వల్ల మీ ఆత్మని మీరే కించపరుచుకుంటున్నట్టు. దాని శక్తి ఎంత అపారమైనటువంటి శక్తి. మన ఆత్మకు అపారమైనటువంటి శక్తి ఉంటుంది. సర్వలోకాలను సృష్టించినటువంటి శక్తి అది. ఆ శక్తి మన శరీరము దాంతో పాటు ప్రయాణం చేస్తుంది. అంతటి గొప్ప శక్తి మేధస్సు భగవంతుడు మనతోటి ఉంటే మనం ఎంత అసలు చండాలంగా ఆలోచిస్తున్నామో చూడండి. ఒక రోడ్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, ఆ రోడ్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుందని మళ్ళీ ఆ రోడ్లో వెళ్ళరు.